రాష్ట్ర ప్రజలైతేనే, నా కర్నూలు పార్లమెంట్ ప్రజలైతేనే స్పెషల్ గత పరిపాలనలో, ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత, పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన అధికారంలోకి ఒక్కసారి అని చెప్పేసి ఒక అవకాశం ఇవ్వండి నాకని చెప్పేసి వచ్చి 2019 నుంచి 2024లో ప్రజలంతా ఉత్తరకంఠంతో ఏకతాటి మీదకి వచ్చి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ఆయనకి ఇస్తే ఆ 5 సంవత్సరాల పరిధిలో ఆయన చేసినటువంటి అరాచకం అంతా ఇంత కాదు. అవి ఎందుకంటే మనం ఇప్పటికీ ఒక గ్రామానికి వరద వస్తే ఏ విధంగా అయితే మర్చిపోమో జీవితాంతం అటువంటి చీకటి రోజులను ఎమర్జెన్సీని తలపించే విధంగా అటువంటి పరిపాలించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా ముఖ్యంగా మరి ఎస్టీల మీద దాడులు, ఎటువంటి దాడులు చేశారంటే జీవితాంతం జాతే గుర్తుండిపోయే విధంగా, అంటే మా జాతిని ఇంత కించపరచడం, మమ్మల్ని ఇంత ధ్వానం అని చెప్పేసి అనే ధోరణిలో ఆయన పరిపాలన చేశాడు. అందులో భాగంగా ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే, ఆయన పరిపాలనలోకి అడుగు పెట్టంగానే ఆయన పాదం ఎటువంటిదో మీరు ఒకసారి ఆలోచించాలి రాష్ట్ర ప్రజలు కూడా. ఆయన పరిపాలనలో అడుగు పెట్టంగానే ఆ కరోనాలో అడుగుపెట్టి, అంటే ఆయన యొక్క రాక్షస పరిపాలన అని చెప్పేసి దానికి ఒక సంకేతం. ఆ పరిపాలనలో భాగంగా ఆ కరోనా విజృంభిస్తున్నటువంటి వేళ డాక్టర్ సుధాకర్ గారు చాలా మేధావి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆయన ఒక డాక్టర్ గా ఎదిగి ఒక మాస్క్ అనేది చాలా ఎమర్జెన్సీ అని చెప్పేసి ఆయన అడిగితే మీరందరూ కళ్ళగంటలు చూశారు. రోడ్డు పైన ఒక పిచ్చి కుక్కను ఓ తాడు కట్టేసి ఎట్లా లాగుతారు రోడ్డు పైన, అటువంటి లాగుకుంటూ ఎంత ఘోరంగా చంపారంటే చిత్రవాదం చేసి, అటువంటి సంఘటన మరొక ముందే మనం ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు గారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఆయన సొంత డ్రైవింగ్ చేసేటువంటి సుబ్రహ్మణ్యం గారు చంపేసి ఆయన మెడ మీద భుజాన వేసుకుని డోర్ డెలివరీ చేశారంటే ఎటువంటి రాక్షస పరిపాలించాడో ఎంత ఒకసారి. ఎందుకంటే మనమంతా ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోతుంటే మరొక రాదు. అంత ఘోరమైన పరిపాలన చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాక మీరు ఒకసారి సోదరులంతా మీరు బాగా ఆలోచించాలి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మన కోసం వచ్చినటువంటి సబ్ ప్లాన్ వాటిని డైవర్షన్ చేసేసాం. ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ₹1 కూడా వాడలేదు. అంటే మనం ఎక్కడ కూడా ఆర్థికంగా బలపడతాము అని చెప్పేసి మన నిధులను కూడా దౌర్జన్యంగా దోపిడీ చేసినటువంటి మూర్ఖుడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తాం. అంతేగాక మీరు బాగా ఆలోచించాలి. ఒక విమానాశ్రయంలో కోడికత్తి విషయంలో డ్రామా చేసినారు. ఇది రాష్ట్రాన్నంతా నిబరపరిచింది. ఆయన్నే ఒక దళిత సోదరుని ఎంచుకొని మరీ కోడికత్తి శ్రీనివాస్ అని చెప్పేసి శ్రీనివాస్ కు ఒక చిన్న కత్తి ఇచ్చేసి ఆయనతో దాడి ఆయన స్వయంగా చేయించుకొని ఆయన చెప్పిన పని చేసినందుకు ఆ దళిత సోదరుడు శ్రీనివాస్ ని ఎంత ఘోరంగా హింసించాడో మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాల పాటు ఆయన పదవిలోకి రాగానే మరి చేపించినటువంటి వ్యక్తి ఆ శ్రీనివాస్ తో ఆయన కనీసం బయటకు తీసుకుని రాలేదు. ఆయన ఆ కోడికత్త డ్రామా ఆడించే అతనితో ఒక దళితులతో ఆయన్ని కుటుంబాన్ని అంతా వాళ్ళ తల్లిదండ్రులను క్షోభకు చేసినటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి తెలియజేస్తాను. అంతేకాక మీరు ఒకసారి ఆలోచించాలి. గత ప్రభుత్వంలో ఎస్సీలనే కాదు బీసీలను కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరిని ఈ వర్గం ఆ వర్గం అనకుండా ప్రతి వర్గాన్ని చాలా సర్వనాశనం చేసి పెట్టాడు. మీరు ఒకసారి ఆలోచించాలా. ఒక్కసారి పరిపాలనలోకి రాగానే కనీసం ఆయన ఎన్నుకున్నటువంటి ఎంపీలైతేనేమి ఎమ్మెల్యేలను కూడా గౌరవించకుండా వాళ్ళు స్వయంగా చెప్పారు. ఎమ్మెల్యేలు ఎంపీలు 5 సంవత్సరాల కాల పరిమితిలో నేను రెండు సార్లు మాత్రమే నేను ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అంటే ఎటువంటి మూర్ఖుడో, ఎటువంటి దౌర్భాగ్యం మీరు ఆలోచించాలి. ఆయన పరిపాలన సాగిస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసినటువంటి కర్మఫలం. అంటే మీరు ఆయన యొక్క పరిపాలన ఎంత దారుణంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి. మన కర్నూలు ఎంపీ గారు కూడా 6 నెలల పదవి కాలం ఉండగానే రాజీనామా చేయడం జరిగింది. అంతేగాక ఉండవల్లి శ్రీదేవి గారు అక్కడి నుంచి అమరావతి దగ్గర ఆయన కూడా సంవత్సరం ఉండగానే రాజీనామా చేశారు. అంటే ఆయన పరిపాలనను ఇవ్వలేకపోయారు. నీ యొక్క పరిస్థితి బాలేదురా బాబు, బీసీలను ఎస్సీలను చాలా చిన్న చూపు చూస్తున్నాం అని చెప్పేసి ఆయన నుంచి బయటకు ఇచ్చేశారు. అంటే ఎటువంటి పరిపాలన మీరు ఆలోచించాలి. అటువంటి రోజులు మనం తలుచుకోకూడదు అసలు. అటువంటి రోజులు రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఆసనమైంది. కావున ప్రతి ఒక్కరూ విఘ్నులే ఆలోచించాలి. మన తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఒకసారి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా జోడెద్దలాగా పరిగెత్తిస్తా ఉన్నాం. గత ప్రభుత్వం మన ప్రభుత్వం ఒక్కసారి కంపేర్ చేసి చూడండి. ఆయన అభివృద్ధి విషయంలో ఏ విధంగా తీసుకుపోతాము, సంక్షేమ దిశగా ఏ విధంగా మనం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్కరిని కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఏ ఒక్కరిని కూడా పొరపాటు చేయకుండా మేనిఫెస్టో కంటే ఎక్కువ పథకాలను అందించినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని. నేను ముఖ్యంగా ఎస్సీ సోదరులకు చెప్పేది ఒకటే, ఆనాడు స్పీకర్ బాలయ్య గారు అకాల మరణం చెందితే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు పార్లమెంట్ లో ఈ రోజు వరకు కూడా న్యూ పార్లమెంటరీ భవనంలో ఆ పరిసరాల్లో బాలయ్య గారి మీద స్టేడియం కూడా లైబ్రరీ స్టేడియం ఒక హాల్, బ్రహ్మాండమైన హాల్. గౌరవ ప్రధానమంత్రి వారు ఏ మీటింగ్ పెట్టినా కూడా బాలయోగి ఆడిటోరియంలో మాకు సమావేశం జరిగింది. అంటే మాకంతా ఎంత ఆనందం అంటే మా బాలయోగి గారి ఆడిటోరియంలో ఇంత సమావేశం ఎన్డీఏ కూటమి అంతా ప్రధానమంత్రి మెసేజ్ ఎక్కడి నుంచి ఇస్తారంటే ఏ మీటింగ్ జరిగినా గౌరవ ప్రధానమంత్రి మరియు బాలయోగి ఆడిటోరియంలో మాకు సమావేశం జరిగింది. అంటే మన తెలుగుదేశం పార్టీలో మనం ఎస్సీలను గౌరవించుకున్న విధానం ఏ విధంగా ఉందంటే పార్లమెంట్ సాక్షిగా బాలయోగి ఆడిటోరియంను అక్కడ నిర్మించాలంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చూపినటువంటి చొరవ. అంతేగాక మీరు బాగా ఆలోచించాలా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభాభారతి గారు స్పీకర్ గా చేశారు. ఈ రోజు కూడా ప్రతిభాభారతి గారి కూతుర్ని ఒక ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించినటువంటి పార్టీ మన పార్టీ. అంటే ఏ రోజు కూడా ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ ఎవరిని ఎక్కడ కూడా ఏ రోజు ఏ హోదాలో పరిపాలించినా కూడా వాళ్ళని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం ఇచ్చినటువంటి పార్టీ మన పార్టీ. అందులో భాగంగా ఈ రోజు కూడా మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మా పార్లమెంట్ లో ప్రజెంట్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా బాలయ్య గారి కొడుకు హరీష్ బాబును నియమించడం జరిగింది. అంటే ఎస్సీలకు మన పార్టీ ఇస్తున్నటువంటి గౌరవం. ఈరోజు మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎవరంటే పార్లమెంట్ లో బాలయ్య హరీష్ గారు. అంటే మన పార్టీ ఎంత గౌరవిస్తుందని మీరు ఆలోచించాలి. ఒక సామాన్యమైనటువంటి ఎంపీటీసీని ఒక చిన్న గ్రామ స్థాయిలో గ్రామంలో 2 ఎంపీటీసీలు ఉంటే ఒక పార్టీకి ఒక ఎంపీటీసీగా ఉన్నటువంటి ఒక బీసీని నన్ను ఎంపీగా సీట్ ఇచ్చి గెలిపించారంటే మన పార్టీ యొక్క ఎంత గొప్పదనం మీరు ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం ఏ పార్టీ అయితే పెట్టారని అన్నారు, బహుజనుల కోసం పుట్టినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఆ బహుజనులకు ఏదైనా న్యాయం చేయాలని చెప్పేసి రాజకీయంగా అయితేనేమి, సామాజికంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి అన్ని రంగాల్లో ప్రతి రంగంలో వాళ్ళు వెన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఆనాటి నుంచి పార్టీ పెట్టినటువంటి గడి నుంచి ఈ రోజు వరకు కూడా ఆశయాలను పార్టీ యొక్క ఆశయాలను క్రమం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ దిశగా అడుగులు వేస్తా ఉన్నారు. కావున రాష్ట్ర ప్రజలైతేనేమి, మా కర్నూలు పార్లమెంట్ ప్రజలైతేనేమి మరొకసారి ఆలోచించాలి. రాష్ట్రం అనేది మన రావణ కష్టమై విధ్వంసం చేసి పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్ లో ఆర్థికంగా ఎంతో డెఫిసిట్ లో ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కుటుంబ ప్రభుత్వంలో భాగంగా ఎన్డీఏ సహకారం తీసుకుని ప్రధానమంత్రి గారి నిన్నటి మొన్నటి రోజు మీరు మా సంఘటన చూశారు. మన రాయలసీమ జిల్లాలో అనంతపూర్లో డిఫెన్స్ అది ఆశామాషి విషయం కాదు సోదర, మీరు బాగా ఆలోచించాలా. అది ఎందుకంటే యాక్చువల్ గా తమిళనాడుకి వెళ్ళిపోవాలి. యాక్చువల్ గా ఓసూరు అనే ప్రాంతంలో అక్కడ ఖచ్చితంగా కూడా పెట్టేటువంటి ప్రోడక్ట్ అది ఆ యుద్ధ విమానాలకు సంబంధించి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ డిఫెన్స్ సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ ఉండగా 40-50 కిలోమీటర్లు పెట్టాలని చెప్పేసి అన్ని ఏర్పాట్లు జరగడం జరిగింది. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పడినటువంటి తపన, చొరవ, ఆయన చేసినటువంటి కృషి ఫలితం ఈ రోజు మొన్నటి రోజున మన అనంతపురం జిల్లాలో డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా యుద్ధ విమానాలకు కేంద్ర బిందువు అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్. అంతేగాక మన ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది, 2028కి నేను ఏం పని చేస్తాను, 29 ఎలక్షన్ వచ్చేపాటు నేను ఏం చేస్తాను అని చెప్పేసి క్లియర్ గా మన జాబ్ క్యాలెండర్ యువతకి ఏ విధంగా అయితే మేనిఫెస్టో ఇచ్చారో అందులో ఆ భాగంగా మనకు పోలవరం అయితేనేమి, అమరావతి అయితేనేమి ఇవన్నీ సంపూర్ణంగా నేను క్లియర్ చేస్తానని చెప్పేసి మాటిచ్చి ఆ దిశగా అడుగులు వేస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా జోడెద్దుల మార్గం పరిగెత్తిస్తున్నటువంటి మన ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటాం. మరియు ముఖ్యంగా రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎందుకంటే నేను కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచే ఎంపీటీసీగా ఎలక్ట్ అయిన తర్వాతనే ఎంపీ అయ్యాను. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గత ప్రభుత్వంలో ఎంత అరాచకాలు, కనీసం నామినేషన్ కూడా వేయడానికి అర్హత లేదు అనే దిశగా చించివేసి వాళ్ళు అంత ఇష్టారాజ్యంగా విచ్చలవిడితనంగా రాష్ట్రాన్ని పరిపాలించారు. మీ అందరికి తెలిసిన విషయమే. పార్టీ బాయ్కాట్ చేసినారు ఆయన యొక్క విధి విధానాలు భరించలేక. అంటే అటువంటి ఘోరంగా ప్రజాస్వామ్యంగా జరిగినటువంటి ఎలక్షన్ జరపనివ్వలేదు ఆయన. అంటే రాజ్యాన్ని ఆయన ఏ విధంగా పరిపాలించాలని చూశారు.
కాబట్టి రాబోయే రోజుల్లో అటువంటి పరిపాలన తలుచుకోకుండా మంచిగా బ్రహ్మాండంగా ఏదైతే మనకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి దిశగా అడుగు వేస్తా ఉందో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటూ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ మరొక్కసారి అటువంటి పరిపాలనను కళ్ళలో కూడా ఊహించుకోకుండా మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.